హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రకృతి. మీరు చూస్తున్నారు మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్. నేను మీ కోటేశ్వర రెడ్డి. ఈరోజు 1వ తేదీ 2026 సంవత్సరం. అంటే పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాము. ముందుగా అందరికీ రైతులకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాసులకు ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ వీడియో ఉద్దేశంగా ఏమిటంటే, మనకు ఒక స్టూడెంట్ ఏ విధంగా ఆలోచనలో మార్పు రావాలనే ఉద్దేశంతో, అలాగే ముఖ్యంగా రైతులు వ్యవసాయంలో మార్పు రావాలనే ఉద్దేశంతో రైతుల్లో ఏ విధమైన ఆలోచనలో మార్పు రావాలి, ముఖ్యంగా మన నేల సారాన్ని పెంచుకోవాలి. అంటే మనకు రైతుల్లో వ్యవసాయంలో ముఖ్యమైనది మట్టి లేకుంటే ఏ రకంగా మనం ముందుకెళ్ళలేము. ఆ మట్టి బాగుంటేనే పంట బాగుంటుంది, మొక్క బాగుంటుంది, ఆటోమేటిక్గా దిగుబడి బాగుంటుంది. ఎస్పెషల్లీ మనం ప్రత్యేకంగా చెప్పుకుంటే పెట్టుబడి తగ్గుతుంది. మట్టి బాగుంటే పెట్టుబడి తగ్గుతుంది. ఒక చిన్న లాజిక్తో ఈ వీడియో ఉద్దేశంతో చేస్తున్నాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆ మట్టి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది. అంటే మట్టి సారాన్ని మనం చేతులారా మనం ఇది చేస్తున్నాం. అంటే ఏ విధంగా అంటే, ఒక ప్యారంపాస్ బ్యాగ్ మనం ఏ విధంగా ఒక ప్యారంపాస్ లిక్విడ్ కానీ న్యూట్రిషన్స్ రూపంలో ఏదో రకంగా దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వేరే రకంగా ఆలోచనలో మట్టిని నాశనం చేస్తున్నాం. సపోజ్ ఈ ఉద్యాన పంటలు చూసుకుంటే అరటి కానీ చీని కానీ డ్రిప్ సతవులను ఇస్తూ ఉంటాము. పదే దాన్ని ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా బాగా వస్తుందని చెప్పి మనం పెట్టుబడి పెంచుకుంటూ పోతున్నాం. అదే స్థాయిలో రేటు లేకపోతే అదే స్థాయిలో దిగజారిపోతున్నాం గ్రాఫ్ పరంగా. కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మట్టి బాగుండాలి. కాబట్టి ఒక ట్రాక్టర్ ఎరువు, అలాగే ఒక ప్యారంపాస్ బ్యాగ్ మనం చూసుకుంటే ఇది ఏ రకంగానూ ఈక్వల్ కాదు. ఎందుకంటే మట్టి ఉండేదే నేలసారం రావాలంటే ఎరువు పడాల్సిందే. ఎరువు పడితేనే నేలసారం పెరుగుతుంది. ఆటోమేటిక్గా సూక్ష్మక్రిములు కానీ, వానపాములు కానీ ప్రతి ఒక్కటి దాన్ని జీవరాశుల్లో 24 లక్షల జీవరాశుల్లో అవి ఒకటి మెయిన్. రైతు వ్యవసాయంలో ముందుకు రావాలంటే మట్టిలో వానపాములు పెరిగితేనే, ఆ వానపాములు పెరగాలంటే మనం న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా జీవామృతం కానీ, కషాయాలు కానీ, ముఖ్యంగా ఎరువు వాడితేనే పూర్తి స్థాయిలో పైన ఏ విధంగా స్ప్రేలు చేసుకున్నా కూడా మెయిన్ నేలకు ఎరువు వాడినప్పుడే నీ పంట దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ ప్యారంపాస్ బాగ్ 2500 చూసుకుంటే 5000 వరకు ఉంటుంది. ఒక ట్రాక్టర్ ఎరువు తీసుకుంటే ఒక 5000. అంటే ఒక ట్రాక్టరు ఎంత మనకు క్వాంటిటీ వస్తుంది, ప్యారంపాస్ బ్యాగ్ ఎంత క్వాంటిటీ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఆ ఎరువు దీనికి ఎంత పెడుతున్నాం, దానికి ఎంత పెడుతున్నాం. ఈ రకంగా రైతుల ఆలోచనలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా ఛానల్ తరఫున, మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ వీడియో ఉద్దేశంతోనే ఈరోజు మొదలు పెడుతున్నాము. ఈ రకంగా రైతుల ఆలోచన మార్పు వచ్చి వ్యవసాయంలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైతుల్లో ఆలోచన మార్పు వచ్చి ఈ సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క పంట మంచిగా వచ్చి రైతుల్లో సంతోషం ఉండాలనే ఉద్దేశంతో వీడియో సెలవు చేసుకుంటున్నాం. జై హింద్.